అయ్యి బాబాయ్ టైం అయిపోయింది. నువ్వేనా లేపచ్చు కదా సన్యాసి. అబ్బా కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది దున్నపోతులు పడ్డావు? కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు రమ్మని లాక్ కొట్టేసిందండి నా శైలజ. అబ్బా ప్రతిరోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను. లే చూడండి సార్ వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి ఈ ఎదవ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? ఏంటండి మా సొంతం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? మీరా? అయితే వినండి. రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూస్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఒట్టి ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెట్టేస్తే నేను బాస్ కి ఇచ్చేస్తానండి. ఎదవలా చూస్తుందట. గడిసేలా ఉన్నాడు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటా? మళ్ళీ ఇక్కడేం జరుగుతుంది? ఏం లేదు సార్. ఏమీ లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అచ్చం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను. ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? ఆగండి. వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ. వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్ వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి. నా సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అయ్యా ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీకల్డు? కర్మ సార్ కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే నా సుందరి ఆఫీస్ సర్కస్ కపిల్లా తయారు చేస్తున్నారు. నా సుందరి ముందు మీ సీట్లలో చావండి. నా సుందరి కూర్చోండి. సుందరి నా సుందరి నా సుందరి. చీ టైంకి ఎలాగో ఆఫీసుకు రారు. కనీసం నాటక రిహార్సల్స్ కింద రావచ్చుగా. కూర్చో. నానక్కడ విగ్గుకి వెంట్రుకలు ఉడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తగిలి తిరుగుతున్నాడు. వెధవా. అబ్బా మీ గొడవ ఏంటే? ఈవిడా? అదే సార్, నన్ను ఈయనకి అమ్మ వేషం ఏమంటున్నారు? అడుగు సాయిబాబు. ఎంత విచిత్రంగా ఉంది. సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమల్ హాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయండి ఆ బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పల్స్ పడిపోతుంది. వీడొకడు సందకాన్ని చంపుతున్నా. వచ్చేసారా? ఫ్రెండ్స్, మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. అసలు ఈ జీవితమే ఓ నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒక్కసారి చేజాపు. చాపాను. నోర్మై. మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైతే బాగుంటుందో విగ్గు తీసేస్తే వాడు బాగుంటాడు. ఆ వెధవ పేరుతో చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారి స్టైల్లో ఉంటుంది. కరెక్ట్. ఆఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి, కానీ నా వైఫ్ గా అంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది. నన్ను మాత్రం ఇందులో ఇరకండి బాబోయ్. కాంతం ఒక్కసారి సాయిబాబు గారి ఫేస్ చూడు. ఏవి చూస్తుంది లేరా? వీళ్ళ మొహాల మండ. మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలోనైనా అమ్మా అందామను. అలా గేదెళ్ళ అరవకండి, పల్స్ పడిపోతుంది. పడిపోతే పడిపోనేవ్వండి. వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. వద్దు బాబు, ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుకుగా కారాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ నీ బొందలా ఉంటుంది. ఆ శైలి బాగుంటుంది. అమ్మో నాకు 3 నెలల గర్భం అండి. అజయ్కి తెలిస్తే చంపేస్తాడు. నేను వేయను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి నేనేం సుఖపడతాను చెప్పండి? ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. ఎందుకు పేషెంట్ ఇలా ఇబ్బంది పెడతారు? ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చానుకున్నారా? డాక్టర్ గారు మీరు ఆ చెత్త డైలాగ్ లేపండి. నా వల్ల కావట్లేదు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుకుగా
సాల్మన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కాని చిన్న కొడుకు కింద బాగుంటాను. ఏటి మీరు ఎంగా మీ ఇంట్లో అద్దం లేవా? అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి. కొంచెం జాగ్రత్తయ్యా. ఇగో సాల్మన్ రాజు, సార్. నీ పేరు వీరభద్రరావుగా మారుస్తున్నాను. ఆ? లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఏమండి ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి. అది అమ్మా బాబు, ఇప్పుడు చచ్చేటి ఒప్పుకుంటాడు. ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి. నాకు ఏ విధమైనా భర్తగా వేయొచ్చు. రాత్రులు వాడు ఓవర్ అయిపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్. నువ్వు ఇలా రా, ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే. అయిపోయిందా? ఆ? మరి నా పక్కన ఏదని పేరు ఓహో, నీ పేరు మిగిలిపోయిందా? ఒరే ఇలా రా. ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే, టంటం చిద్దామని. దాన్ని బట్టరా. చాలా సంతోషం బావగారు. నిన్న మా వాడి ప్రవర్తనకి మమ్మల్ని మన్నించమని నేను మళ్ళీ వేడుకుంటున్నాను. ఆ విషయం మర్చిపోండి బావగారు. ఎలా మర్చిపోతాం బావగారు? ఒరే అన్నవరం, ఆ లిస్ట్ అందుకో. మీకు వినే ఓపిక ఉంటే మా వాడు అలా ఎందుకు ప్రవర్తించాడో మనవి చేస్తాను. బావగారు శ్రద్ధగా వినండి. ఆ, రాయవరం రామభద్రరావు గారి సంబంధం మూర్చొచ్చిన కొడుకుతో వచ్చి మోసం చేయడానికి ట్రై చేస్తే మెడకాయ తీసేశాం. అవును, ఆ పని చేసింది మీలో ఎవర్రా? నేనేనండి. ఆ, కృష్ణదేవిపేట కృష్ణారావు బౌదూరి గారి సంబంధం తినడానికి తిండి లేకపోయినా ఎస్టేట్ ఉందని అబద్ధమైన కారణంగా కాళ్ళు చేతులు తీసేశాం. అయ్యో బాబోయ్. కాకినాడ వెంకటాద్రి నాయుడు గారి ఫ్యామిలీ డ్రామా కంపెనీ అని తెలిసి 3 తలలు 6 కాళ్ళు నరికేశాం. ఆ మధ్య గోదావరిలో పడవ ప్రమాదంలో 30 మంది దుర్మరణం అని పేపర్లో న్యూస్ వచ్చింది, చదివారా? చదివాను బావగారు. అది ప్రమాదం కాదు, ఆ పని చేసింది మేమే. ఏమిటి అంత అలా లేచిపోయారు? లాంచింగ్ టైం అయింది. తాళపూడి రేవు దగ్గర కొంచెం మెరకెక్కువ కదా అని. బావగారు, ఈ లిస్ట్ అంతా ఎందుకు చదివించానంటే ఎంతో మంది వెధవలను చూసిన వీడి కళ్ళకి మీలాంటి మహానుభావులు కూడా అలాగే కనిపించారు అని చెప్పడానికి. మీకు టైం అవుతోంది. మామయ్య వీళ్ళు కూడా ఆట అయిపోయిన నాకు డౌట్. నువ్వు కొంచెం టైం ఇచ్చావనుకో ఇదంతా డ్రామా కంపెనీ అని నిరూపించేస్తాను. అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తాను, ఈలోగా నోరు మూసుకు కూర్చో. బావగారు, మేము ఆ టైప్ మనుషులం కాదండి. రాజమండ్రిలో మాది లంకంత కొంప. ఆ బాబాయ్ గారు, మీ దొడ్లో చెరువు ఉందా? ఉంది. మా దొడ్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ మధ్యన గోదావరి ఇసుకతో కప్పెట్టేశాం. మా ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళకి దొంగలు రాకుండా సీసా పెంకులు గుచ్చారు మా వారు. ఆ అన్నట్టు చెక్క గేట్ కూడా ఉందండి. నువ్వు ఉండదురా. ఆశ్రమంలో ఉండే మన ఇంటికి మామయ్య గారు ఒక్కసారి వచ్చారంటే వారి డౌట్లు అన్ని క్లియర్ అయిపోతాయి. ఏమండి మామయ్య గారు? చాలా సంతోషం. అవును, మీకు టైం అవుతోంది. తొందరలోనే ముహూర్తాలు పెట్టి మీకు కబురు చేస్తాను. వస్తాం మామయ్య గారు. శుభం. మీకిందరా తప్పని నో. ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే. శనివారం వేస్ట్, ఆదివారం వేస్ట్. రే ఎక్కడ నా వైఫ్? ఎక్కడ నా వైఫ్? ఎక్కడా ఎక్కడ రే? ఎక్కడ నా వైఫ్? చెప్పరా రే? బాబు చంటి కూరలో ఏంటి ఆల్రెడీ ఒకసారి నా మాట ఇంద్రు. ఎన్నో ఎవరు చెప్పినా నేను మాటను. ఎక్కడికి వెళ్ళిందో చెప్పు నీ చెల్లి. చెప్తున్నాను కదండి, మా పెద్దబాబు గారి కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని. శోభనం ఏ శోభనం చెవుడేటండి, చెప్తున్నాను కదా. అరే అరే అరే, నీ డైలాగుల్లోనే కనిపిస్తుంది ఏదో డబుల్ మీనింగ్. నేను నమ్మను. జుట్టు చెరిగిపోయింది, నాటుక కరిగిపోయింది, చీర నలిగిపోయింది. చీల మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమండి బాధగుందా? మరి బావగారు ఓర్పిచ్చుకులో ఏం తినొచ్చారట. ఏంటి లేటు? ఓ సరేరా. శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో. ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలో ఉంచుకుంటున్నారు అనుకో. రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం? ముందు లోపల పదండి, ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. అది విని నేను మరింత బాధపడటానికే. అబ్బా నిజమా? 2 ఏళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా? అవును, మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్. అబ్బా ఆలస్యం అయితే అయింది. వండర్ఫుల్ ఛాన్స్ దొరికింది. పద లోపలికి. బాబు, నీ పేరు ప్రసాదరావు, అయ్యో నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు, అయ్య బాబోయ్. మీ అమ్మ రెండవ భర్త పేరు ప్రకాశరావు, ఓరి నాయనో. నీ భార్య విమలా ప్రసాదరావు. ఆ, నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గరిచింది కదూ. ఆ, పెళ్ళైన ఈ 2 ఏళ్లలో మీరు శారీరకంగా కలవలేదు, కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి ఈ స్వామి? కోకానంద స్వామికి అన్నీ తెలుసు. నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు.
తెలుగు వన్